రీసెంట్గా ఒక 56 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ కన్సల్టేషన్ తీసుకున్నారు డయాబెటీస్ కోసం, హైపర్ టెన్షన్ కోసం. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత వాళ్ళ డాటర్ కాల్ చేశారు. మేడం, మా మదరు చాలా నీరసంగా ఉందని చెప్తున్నారు, అందుకే కాల్ చేశాను మేడం, చాలా డల్గా ఉన్నారు అని. అవునా అమ్మ, సరే మీరు ఎట్లా మాట్లాడుతున్నారా, కాన్షియస్గా ఉన్నారా అని అడిగాను. కాన్షియస్గా ఉన్నారు, మాట్లాడుతున్నారన్న తర్వాత కొంచెం వెంటనే బీపీ, పల్సు, సాచురేషన్ ఎలా ఉందో చెప్పండి, షుగర్స్ కూడా ఒకసారి టెస్ట్ చేయండి అన్నాను. అయితే వెంటనే అమ్మాయి ఏమనిందంటే, మా దగ్గర గ్లూకోమీటర్ లేదు మేడం అనింది. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే అక్కడ అలా పేషెంట్ ఉన్నప్పుడు మేము పక్కన క్లినిక్కి వెళ్ళండి అని చెప్పేంత టైం కూడా కొన్నిసార్లు ఉండకపోవచ్చు. మాకు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అనే దానికి కొన్ని పారామీటర్స్ ద్వారా మేము అర్థం చేసుకోగలుగుతాం. అప్పటికే నేను దగ్గరలో క్లినిక్ ఉందా అంటే, లేదు మేడం దూరంగానే ఉంది అన్నారు. మా దగ్గర రావడానికి దూరంగా ఉన్నారు, అక్కడ దగ్గరలో క్లినిక్ కూడా దూరంగానే ఉంది అన్నారు. ఇలాంటప్పుడు ఇమీడియట్గా మేము ఇవన్నీ వైటల్స్ అంటాం. ఇవి తెలుసుకోవడం వల్ల పేషెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని ఒక ఐడియా వస్తుంది. అందుకే నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా కాన్షియస్గా ఉన్నారా, మాట్లాడుతున్నారా అని అడిగాను. వీళ్ళు రీసెంట్గా డిటెక్ట్ అయిన డయాబెటీస్ పేషెంట్స్. కొంతమంది దీర్ఘకాలికంగా డిటెక్ట్ అయిన వాళ్ళకి హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ అనేవి అర్థమైపోతూ ఉంటాయి, కానీ కొన్నిసార్లు వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్. కొత్తగా డిటెక్ట్ అయిన వాళ్ళకి హైపోగ్లైసిమియా సిమ్టమ్స్ కూడా అంత అర్థం కాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ, ఆ షుగర్ డౌన్ అయిందా అని తెలుసుకోవడానికి గ్లూకోమీటర్లో షుగర్ టెస్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి అందరూ ఇది గమనించండి. డయాబెటీస్ పేషెంట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఈవెన్ నార్మల్గా కూడా మనము మన ఇళ్లల్లో కొన్ని మెడికల్ గ్యాడ్జెట్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి ఎమర్జెన్సీకి. దానిలో గ్లూకోమీటర్, బీపీ ఆపరేటర్స్, పల్స్ చెక్ చేయడానికి పల్స్ ఆక్సిమీటర్ అండ్ సాచురేషన్కి, అలానే థర్మోమీటర్, ఇవన్నీ మ్యాండేటరీ అండి. దయచేసి అర్థం చేసుకోండి. బీ రెస్పాన్సిబుల్. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సో మెనీ థింగ్స్. Kindly invest in these things and keep it handy every time. These are very essential for emergencies. Share this video with your family and friends and help them be informed about medical emergencies.